అల్ప విశ్వాసులారా, ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొన వైనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషిస్తున్నాడు. మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నాడు. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో చూడుడి. సొలొమోను సమస్త వైభవములతో తొలతూగిన సొలొమోను సైతము వాటిలో ఒక దాని వల్లనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించిన ఎడలా మరి నిశ్చయముగా నీకు వస్త్రములు ఇచ్చును కదా, వస్త్రములు ధరింపజేయును కదా. పక్షుల్ని పోషించేవాడు అంతకంటే శ్రేష్టమైన నీకు అన్నం పెడతాడు కదా. కాబట్టి ఏమి తిందుమా అని మీ దేహమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహము మరియు మీ ప్రాణమును గూర్చైనను విచారింపకుడి. ఈ అన్ని అన్యజనులు విచారిస్తారు. అమ్మాయి ఫ్యూచర్ ఏంటి, అబ్బాయి ఫ్యూచర్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, ఈ సమస్యలు ఎప్పుడు పోతాయి, ఈ బాధలు ఎప్పుడు తీరతాయి, ఈ అప్పులు ఎప్పుడు పోతాయి, ఈ సమస్యలు ఎప్పుడు పోతాయి, ఇట్లాగా రకరకాల దిగుళ్ళలో ఉన్న వాళ్ళందరినీ ఒక మాటలో కొట్టేశాడు. ఏంటో తెలుసా? నా దగ్గరకు వచ్చి నన్ను ఎరిగిన తర్వాత కూడా ఏ సమస్యలతో నువ్వు ఆలోచన చేస్తా ఉంటే అవిశ్వాసికి నీకు తేడా లేదు. ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వచ్చి కూడా విచారిస్తున్నావు. నేను ఇంత క్లియర్గా నీకు మ్యాటర్ మాట్లాడుతున్నా కూడా నువ్వు విచారిస్తున్నావు. నాకెందుకు ఈ బాధ అంటావు? నీకు కాదు, నీ ఇంటి వారికి అవసరం. ఆ సెగ నీకు కూడా తగులుతుంది అంతే. మొత్తం మీద అందరినీ బ్యాలెన్స్ చేయడానికి నీ మేలు కోసమే నేను రప్పించాను. నేను అనుకున్న కార్యం నెరవేరేంత వరకు అయి ఉంటాయి. అయిపోయిన తర్వాత నువ్వు ఉంచమన్నా నేను ఉంచను. వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు. ఏం చేయొద్దు? మళ్ళీ చెప్పండి. నేను ఆలో అంటాను, మీరు తర్వాత చెప్పండి. నేను ఎందుకంటే మీరు చించేదేం ఉండదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరెంత ఏది చించినా నేనే, అది ఏదో ఒకటి నేనే చేయాలి మీకు దారి. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. నిత్యుడగు తండ్రివి నా శాలేమో రాజు. నిత్యుడగు తండ్రివి నా శాలేమో రాజు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు.